4 రోజుల క్రితం దొరిగిల్లు పంప్ హౌస్లో పంపింగ్ చేసే ఒక మోటార్ కాలిపోవడంతో ఒక మోటార్తోనే పంపింగ్ జరుగుతూ ఉంది కదిరికి మంచినీటి సరఫరా కోసం. ఆ మోటార్ కాలిపోయిన దానికి ఈరోజు మేము ఇక్కడ దొరిగిల్లు పంప్ హౌస్ దగ్గరికి వచ్చి మా వైస్ చైర్మన్, మా కౌన్సిలర్లు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, ఏఈ గారు, మున్సిపల్ సిబ్బంది వచ్చి ఇక్కడ మోటార్ కాలిపోవడాన్ని గమనించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు మీరు స్వయంగా అక్కడ ఆ దొరిగిల్లు పంప్ హౌస్లో పోండి, చూడండి ఏం జరిగిందనేది కనుక్కోరండి అని చెప్పడం జరిగింది. కదిరి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా, మంచినీటి సరఫరాలో అంతరాయం కలగకుండా దాన్ని చేపట్టే చర్యల్లో భాగంగా మీరు ఏం చర్యలు తీసుకున్నా కూడా మీరు దాన్ని అచ్చి తీసుకోండి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పడంతో ఈరోజు కమిషనర్ గారు వెంట మేమందరం రావడం జరిగింది. ఇక్కడ పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఒక 4 మోటార్లు రివైండింగ్ చేయాలా, ఒక 2 కొత్త మోటార్లు కొనాలా, అదేవిధంగా ఆడ బటర్ఫ్లై వాల్స్ అన్నీ, తర్వాత పుల్లీలన్నీ, కొంచెం మెటీరియల్స్ అంతా చాలా వరకు ఇక్కడ లేదు. చెడిపోవడం వల్ల పంపింగ్ చేస్తూ ఉంటే అది బ్యాక్ రావడం ఇలాంటివి అసౌకర్యాలకు ఇబ్బందిగా ఉంది, అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ నుండి పరిశీలించిన పనులన్నిటినీ గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. ఆయన చొరవతో ఇమీడియట్గా ఈ దొరిగిల్లు అయితేనేమి, అలాగే పార్నపల్లిలో అయితేనేమి, మలకవేములో అయితేనేమి ఇక్కడ అన్నిటినీ ఒక స్టాండ్ బై ఇక్కడ ఉండేటువంటి మోటార్లను రివైండింగ్ చేయడం, కొత్త మోటార్లు 2 కొనడం, అన్ని విధాల సౌకర్యాలను ఇక్కడ స్టాండ్ బై అన్నీ పెట్టుకొని అన్నీ చేసుకుంటే కదిరి ప్రజలకు మంచినీటికి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టే దానికోసం గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకుని పోవడం జరుగుతుంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలను, అన్ని చర్యలను తీసుకొని దీన్ని సజీవుగా నీళ్లు వచ్చేటట్లు కదిరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసేదానికి మేము అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై కందికొండ.